ఫస్ట్ టైం ఈ జగిత్యాల సభ అనేది వాళ్ళకు ఒక పాజిటివ్ వైబ్. అంటే కేసీఆర్కు 9.5 సంవత్సరాల పరిపాలన ఎంత వ్యతిరేకత వచ్చిందో రేవంత్ రెడ్డికి 2 సంవత్సరాల్లో అంత వ్యతిరేకత వచ్చింది. సో ఈ వ్యతిరేకతను ఇంకింత హైలైట్ చేయడానికి ఇగో కాంగ్రెస్ ఆయన మా పార్టీలకు వస్తున్నాడు, ఇది పెద్దగా సెలబ్రేషన్ చేస్తారు ఒక రకంగా చెప్పాలంటే. ఇక కేసీఆర్తో కలిసి నడవడం నా అదృష్టం అంటుంది. ప్రతిపక్షంలో ఉన్నవారు అధికార పార్టీకి వెళ్తారట. నేను అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలోకి వెళ్తున్నా. ఇక్కడ ఇదే ట్విస్ట్. ఎవరన్నా ఇప్పుడు ఈ 10 మంది దొంగలు కదా, చెయ్యి పార్టీలకు గెలవకుండా కారు పార్టీలకు గెలిచి శైలకు దుంకిరు. కానీ ఎందుకు పోయిరు? అధికారంలో ఉన్న పార్టీలకు పోతే 4 పనులు అవుతాయి, 4 పైసలు వస్తాయి, 4 రకాలుగా డెవలప్ కావచ్చు అని పోయారు. దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే వాళ్ళు కుక్కలు దేగుతారు వల్ల. ఆఖరికి అధికారంలో పార్టీలో పనులు పక్కన పెట్టి, నిధులు పక్కన పెట్టి, అభివృద్ధిని పక్కన పెట్టి నీ ఏట్లే పడితే అవనీరా, నాకు ఆత్మగౌరవం ముఖ్యం అని చెప్పేసి ఇలా జీవనన్న బయటకు వచ్చింది. అది ఎక్కువ ప్రజల లోపల హైలైట్ అవుతుంది. అధికార పార్టీ కదా.